మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించబడతా ఉంది. నాతో పాటు లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు మరియు కన్వీనర్ వివేక్ గౌడ్ మరియు లీగల్ సెల్ టీం భగవాన్ గారు మరియు రాజేష్ గారు మరియు అడ్వకేట్ శేఖర్ గారు మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ విశాల్ మరియు తదితరులందరూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అయితే మనందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్దతు తెలిపిన శ్రీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నిలబడుతున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న ఉన్నాయి. తెర వెనక చీకటి ఒప్పందం చేసుకొని మళ్ళొకసారి బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉంది. కేసీఆర్ గారు మొన్న అంటా ఉన్నారు, నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి. నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గుయ్యమంటనే ఉన్నది. మీరు చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 నాటికి 6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోనే ఏడాదిలోనే 55,143 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహించింది. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కేవలం 56 రోజుల్లోనే 11,000 టీచర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. సో ఇది నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత. గత ప్రభుత్వంలో కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు దాగి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య మొదలుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండ్రపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ముచ్చర్ల మహేందర్ అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా దాదాపు వందలాదిగా విద్యార్థులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల చావుడప్పులు మోగితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు పొంది ప్రతి ఇంట్లో పెళ్లి డబ్బులు మోగుతూ ఉన్నాయి. మనం అట్లే చూసుకున్నట్లయితే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి దాదాపు 50,000 ప్రైవేటు ఉద్యోగాల సృష్టికి శ్రీకారం చుట్టారు. ఇది నిరుద్యోగుల గురించి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం చేస్తున్న చర్యలు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ బోర్డుకి చైర్మన్గా ఒక బీసీ బిడ్డను నియమించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి మళ్ళొకసారి, ఇదివరకే ప్రకటించారు, మళ్ళొకసారి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 దాకా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టబోతా ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ఈ విధంగా నిరుద్యోగులకు కల్పిస్తూనే సామాజిక న్యాయం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి దాని యొక్క నిబద్ధతను చాటుకుంటా ఉంది. కులాల పునాదుల మీద భారత సమాజం నిర్మాణం అయింది. రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు కులగణను చేపట్టి మన బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విధంగా మనము స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతం తెలపడానికి ఇది సరిపోదా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతూ ఉన్నాను. ఒక పక్క సామాజిక న్యాయం, మరో పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అభివృద్ధి. తెలంగాణ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చూస్తూ ఓర్వలేక బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. మనం 8 మంది ఎంపీలను గెలిపి పార్లమెంటుకు పంపిస్తే మన ఎంపీ కూడా తీసుకురాలి, నయా పైసా కూడా తీసుకురాలి. మరి అట్లాంటి బీజేపీ పార్టీకి మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం ఇస్తే మరి వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అగ్నివీర్ అనే ఒక స్కీమ్ కింద వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును బూడిదపాలు చేసినట్లు మళ్ళీ గ్రాడ్యుయేట్లను కూడా అగ్నికి ఆహుతి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్లను కోరుతా ఉన్నా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరుద్యోగుల పక్షపాతి, వాళ్ళు మన జీవితాలను ఆగం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కొలువుల జాబితా ప్రకటిస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి
సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్సీ కానుకగా ఇవ్వాలని చెప్పి నేను గ్రాడ్యుయేట్లందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.